ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ కుజగ్రహం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కుజుడు అనగానే జనరల్గా కారకత్వాలు ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఒక జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు కొంత డీప్ అనేది ఒకటి తెలిసి ఉండాలి. మీరు నా ఈ చాలా క్లాసులు చూశారనుకోండి, కుజగ్రహం మీద చాలా వీడియోలు ఉంటాయి. ఏ వీడియోకి టచ్ అవుతాం. అంటే కారకత్వాలను మనం ఎలా డివైడ్ చేయాలన్నది ఇంపార్టెంట్. ఏ గ్రహానికైనా సరే కారకత్వాలను ఎలా డివైడ్ చేయాలి. ఇప్పుడు కుజుడు అనగానే మనం ఏం తీసుకుంటాం జనరల్గా? మేష రాశికి అధిపతి తీసుకుంటాము, వృశ్చిక రాశికి అధిపతి తీసుకుంటాం. అంటే అతను రెండు రాశులకి ఆధిపత్యం కలిగి ఉన్నాడు. అంటే ఆయన రాజు అయ్యాడు ఆ రెండు రాశులకి. అది ఒకటి తీసుకుంటాం. అలాగే గ్రహానికి కొన్ని కారకాలు ఉంటాయి. ప్రతి గ్రహానికి ఈ గ్రహ కారకత్వాలు అనేది కుజుడి యొక్క కొన్ని గుణాలను ఇస్తుంది. అలాగే కొన్ని వస్తు రూపంలో కొన్ని కారకత్వాలు ఉంటాయి. అంటే మనం జోన్స్ని డివైడ్ చేయాలి. భౌతికంగా తీసుకున్నాం అనుకోండి కుజుడిని. భౌతికంగా ఏ ఏ కారకత్వాలకు వస్తున్నాడు కుజుడు? భౌతికంగా అంటే ఫస్ట్ దేహానికి వస్తుంటాడు. అలా కాకుండా కుజుడికి కొన్ని భావాలకి కారకత్వాలు అవుతాడు. కుజుడికున్న న్యాచురల్ ఆధిపత్యం ఏముందంటే మేషానికి వృశ్చికానికి ఆధిపత్యం ఉంది జనరల్గా. భావాల కారకత్వాలు రెండు భావాలు అతని కారకత్వంలో ఉంటాయి. ఒకటి మూడో భావానికి అతనే కారకుడు అవుతున్నాడు, భావకారకుడు. ఆరో భావానికి భావకారకుడు ఆయన అయ్యాడు. అంటే లగ్నాత్ అష్టమానికి అధిపతి అవుతున్నాడు, మూడు ఆరు భావాలకి కారకుడు అవుతున్నాడు. ఇప్పుడు జనరల్గా గురువుని తీసుకుంటే అతని అధీనంలో రెండు రాశులు ఉంటాయి, మేను ధనుస్సు. కానీ అతని కారకాలకి 2, 5, 9, 11 భావాల కారకుడు అవుతున్నాడు. అధిపతి కాదు ఇక్కడ, కారకుడు మాత్రం. అధిపతులు వేరే అవ్వచ్చు. ఇప్పుడు గురువుని జన్మలగ్నంగా మార్చాం, భావాల ఆధిపత్యాలు మారచ్చు. కానీ కారకుడు వేరే గ్రహాలు. ఈ కారకుడు అంటే ఏంటి, అధిపతి అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ మీకు తెలుసుకుండాలి. ప్రిడిక్షన్ చేసేటప్పుడు కూడా కుజుడు యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి. ఒకటి లక్షణాలు, అది అతని యొక్క నేచర్, డిఫాల్ట్ నేచర్. రెండు, భౌతికంగా చూసుకున్నాం అనుకోండి, కొన్ని వస్తువులు కారకుడు అవుతాడు ఆయన. ఇప్పుడు మనం కార్లు ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, ఇవి మెకానికల్ మీద, మెకానిజం మీద రన్ అవుతాయి. వీటికి ఇచ్చే ఆధిపత్యం కుదురుగా ఉంటుంది. వెహికల్స్ కుదురుగా ఉంటుంది. ఈ మెకానిజం అనేది భౌతికంగా చూసుకుంటే కుదుడు, అది భౌతికం. అది అంటే డివైడ్ ఎప్పుడైతే చేస్తుంటారో మీరు ఒక్కొక్క జోన్లో ఒక కుదురు మీద మీరు ఒక 100 క్లాసులు తయారు చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇల్లు కట్టుకుందాం అనుకోండి, భూకారకత్వం వస్తుంది కుదుడికి. కుదుడు బాగుంటాడు లేదా భూములకు సంబంధించి. ఇది ఒక రకమైన భౌతిక కారకత్వం. దీనికి మళ్ళీ మనిషికి సంబంధం లేదు. మళ్ళీ కుజుడికి ఒక లక్షణం ఉంటుంది. అతను మూడో భావానికి ఆరో భావానికి కారకడయ్యాడు కాబట్టి ఒక పర్సన్ ఏదైనా ఎఫర్ట్స్ చేయాలన్నా కూడా ఈ దేహంతోనే చేయాల్సి వస్తుంది. ఇది భౌతిక కారకత్వం. ఆరో భావం ఏంటంటే రుణరోగ శత్రుత్వాలు ఉంటాయి. ఇక్కడ ఆరో భావంలో కుజుడు ఏంటంటే వద్దన్నా కూడా చిన్న చిన్న విషయాలకి యాంగర్ ఇష్యూస్ డెవలప్ చేస్తుంటాడు. ప్రతిరోజు యాంగర్ వస్తున్నాడు. ఎందుకంటే యాంగర్ అనేది అతని యొక్క లక్షణం, కారకం కాదు. గురువుకి ఏంటి లక్షణం? బ్లెస్సింగ్, సాత్వికత్వం. ఏదొచ్చినా కూడా చూద్దాంలే, ఓర్పు సహనం అనేది అతను ఉంటుంది. అది అతని లక్షణం, గురు లక్షణం అది. తండ్రికి ఏంటి? కొంచెం క్రూరంగా అతను బిహేవ్ చేస్తుంటాడు కానీ కావాలని ఆ క్రూరత్వం ప్రొటెక్షన్ కోసం చేశాడు. అది అతని లక్షణం. తండ్రి ఏంటంటే కాపాడతాడు, ఏ బరువైనా తనే మోస్తాడు. అందుకే అతను పతి అంటాం మనం, ఇది రవిని. భూమికి కూడా పతి ఆయనే అవుతాడు. అది అతని లక్షణం. అలా ప్రతి గ్రహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. లక్షణాలు వేరు, ఆ గ్రహానికి ఉండే కొన్ని కారకాలు వేరు, ఆ గ్రహానికి ఉండే ఆధిపత్యాలు. ఆధిపత్యాలు రెండే రెండు రాసులకు ఉంటాయి ప్రతి గ్రహానికి. అలాగనే కొన్ని భావాలకి కారకులుగా ఉంటారు వీళ్ళు. ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే తెలుస్తుందో మీకు మీకు ఎగ్జాక్ట్ గా ప్రిడిక్షన్ బాగా చేయగలుగుతారు. మన కుజుడు అనగానే అగ్నితత్వం, అగ్నికారకత్వం. కుజుడు అనగానే గట్టి గట్టిగా అరుస్తాడు మాట్లాడేటప్పుడు. అతను యాంగ్రిష్ ఉంటుంది కాబట్టి కుజుడికి డిఫాల్ట్ లక్షణం. మాట్లాడేటప్పుడు కోపంగా, రూడ్గా మాట్లాడే లక్షణం ఉంటుంది.
అదొక కుజుడు కారకత్వం. కుజుడు అనగానే ఎరుపు కారకత్వం, అంటే మన ఒంట్లో రక్తం యొక్క హిమోగ్లోబిన్ కారకత్వం అతనే అవుతాడు. కుజుడు అనగానే అగ్నితత్వంలో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి కాబట్టి మనకి అజీర్ణం కారకత్వం కుజుడు వస్తుంటాడు. కుజుడు అనగానే మళ్ళీ భౌతికంగా కొన్ని కారకత్వాలు తీసుకుంటాం. అది మిడిల్ బ్రదర్కి కుజుడు కారకత్వం తీసుకుంటాం. కనిష్ట సోదర వర్గానికి కుజుడే కారకత్వంగా తీసుకుంటాం, బ్రదర్ కారకత్వం. కుజుడు అనగానే మనం ఏం చెప్తామంటే, ఇంకో కారకత్వం తీసుకుంటే రాతి సింహాసనం అంటాం. రాతి సింహాసనం మామూలుగా సింహాసనాలు ఎంత వరకు ఉంటాయి అంటే రాజుకుంటాయి. రాజు ఏం చేస్తుంటాడు, తన ఆశ్రమంలో, తన రాజ్యంలో బంగారు సింహాసనం మీద కూర్చుంటాడు. ఇతనికే ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం అంటే రాయి ఉండదు. ఎందుకంటే వీళ్ళు సైన్యాధిపతి ఏం చేస్తాడంటే యుద్ధాలకు వెళ్ళినప్పుడు అక్కడ సైన్యం మొత్తం కూర్చొని అక్కడ ఏదైనా బండరాయి అంటే బండరాయి మీద కూర్చుంటాడు. ఆ రాతి సింహాసనం కుదిరదినాలు ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే మాస్ లీడర్ అంటారు. ఆ మాస్ లీడర్కి సింహాసనాలు సపరేట్గా ఉంటావు. వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి అడవుల్లోను, కొండల్లోను, రాళ్లలోను, రప్పల్లోను, అంటే బార్డర్స్ లో తిరుగుతూ ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న ఎత్తైన రాయి ఏదైతే ఉంటుందో అది అతని సింహాసనంగా మారింది. ఇట్లా కుజుడి యొక్క కొన్ని కారకత్వాలు వేరే ఉంటాయి. కానీ మనిషిని భూమి మీద ఈ దేహంతో పుట్టించాడు, ఎందుకు పుట్టించాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేహ కారకత్వం ఆయనదే ఇచ్చారు. దేహ కారకత్వం ఏమో కుజుడికి ఇచ్చారు. ఈ దేహానికేమో కొన్ని బంధాలు, కొన్ని రుణాలను ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు రుణం, రోగం, శత్రుత్వం, ఆరో భావం కారకత్వం. ఏదన్నా జనరల్ ప్రెడిక్షన్ వైపు చూసామనుకో, ఈ మెకానికల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇంజనీరింగ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు ఇతను కారకత్వాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వెపన్స్ ని క్యారీ చేసే క్యాండిడేట్ అయి ఉండొచ్చు. అగ్ని సంబంధమైన వృత్తులు చేయొచ్చు, అంటే వంటలు చేయొచ్చు, కూరగాయలు కోయొచ్చు, చెట్లు నరకొచ్చు. ఎందుకంటే గొడ్డల కారకత్వం కూడా ఆయనే. బాంబులు వేయొచ్చు, బాంబులు కారకత్వం కూడా కుజుడి కిందకే వస్తుంది. బాగా వాదిస్తాడు కుజుడి అంటే. మాట్లాడటం మొదలు పెడితే అవతలని మాట్లాడుతూ వాదిస్తాడు. ఈ వాదించే లక్షణం ఏంటంటే మనకి న్యాయవాదులకు ఉంటుంది, ప్లేడర్స్. ప్లేడర్ కారకత్వం వస్తుంది మళ్ళీ కుదురికి. ఇదేంటంటే కొన్ని ప్రొఫెషనల్ గా చేస్తాం. కానీ మనిషి జీవితం, అతని జీవనయానం, అతని సంసార జీవితం, అలాగే సమాజంలో అతని యొక్క కారకత్వం ఏంటి. ఇక్కడికి వచ్చేసరికి సైకలాజికల్ కారకత్వం ఒకటి వస్తుంది. ఫస్ట్ మనకి ఏమిచ్చాడంటే ఇక్కడ రుణం అని ఇచ్చాడు. ఎందుకంటే జనరల్గా చూసుకుంటే ఆరో భావానికి బుధుడు వస్తాడు, ఆధిపత్యం 3, 6 భావాలకి అతను అధిపతి, కారకుడు కాదు. బుధ కారకత్వం ఏముంది, ఎడ్యుకేషన్ ఉంది. అర్థం, ఎడ్యుకేషన్ అనేది అతని కారకత్వం. తెలివితేటలు అనేది అతని యొక్క లక్షణం. కుజుడి యొక్క లక్షణం ఏంటి, యాంగర్, కోపం, దూకుడుదనం. ఇది అతని లక్షణం. అంటే లక్షణానికి కారకాలకి అలాగే భావాల యొక్క కారకాలకి డిఫరెన్స్. కుజుడి యొక్క ఫస్ట్ కారకం ఏంటంటే ఇది రుణము, ఫస్ట్ కారకత్వం, తర్వాత రోగం, శత్రుత్వం. మీరు ఒక రమణ మహర్షిని గమనించిన, రామకృష్ణ పరమహంసను గమనించిన, వాళ్ళకి చాలా రోగాలు ఉన్నాయి. వాళ్ళు ఆ రోగాల్ని నివృత్తి చేసుకుంటా ఏ రోజు ప్రయత్నం చేయరు, అనుభవిస్తారు. అంటే ఆ రోగాన్ని మనం అనుభవించాలి అనేది వాళ్ళకి తెలుసు, యోగులకి, మహర్షులు. అలాగే మనకి డిఫరెంట్ భావాలు ఉంటాయి. ఒక భావం ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ భావాన్ని జయిస్తేనే, మనం ఆ భావాన్ని క్యూర్ చేస్తేనే దాని యొక్క ఆపోజిట్ భావం అనేది ప్రతిస్పందిస్తుంది అని ఉంటుంది. ఇప్పుడు కుజుడికి మనం ఆరో భావానికి కారకత్వం తీసుకున్నాం. ఆరో భావం అంటే ఏంటి, రుణం. ఇప్పుడు నేను డైలీ శివ పూజ చేస్తుంటాను సార్, నేను డైలీ పలానా ఉపాసన చేస్తుంటాను, నాకు బాగా వేద జ్ఞానం ఉంది, నేను మహాభక్తుడిని, లేదా నేను డైలీ కృష్ణుడు పూజిస్తుంటాను, ఎట్లా చెప్తుంటారు నాకు మోక్షం వచ్చింది అంటారు. మోక్షం రావాలంటే మనకి ఆరో భావాన్ని క్లియర్ చేయాలి. ఎందుకంటే ఆరో భావం రోగము, రుణము, శత్రుత్వం. దీనికి బుధుడైతే కారకుడు కాదు, కారకుడుకు బుధుడయ్యాడు ఇక్కడ చూడండి. అంటే అతను దేహం ఎప్పుడైతే భూమి మీద పుట్టిందో ఈ దేహానికి రుణము, రోగము, శత్రుత్వం వీటిని క్లియర్ చేసుకుంటే ఆ తర్వాత దీనికి ఆపోజిట్ హౌస్ అంటే ఆరో భావానికి సప్తమ భావం అనేది యాక్టివేట్ అవుతుంది, శక్తిస్థానం. అంటే ఏంటి, మనకి ఇక్కడ మోక్షం వస్తుంది అని. నీకు మోక్షం రావాలా, నీ రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకోవాలి. కారకుడుగా కుజుడు మెయిన్ రోల్ పాటిస్తాడు. రెండోది ఆరో భావాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఎక్కడెక్కడ మనం రుణాలని తీర్చుకోవాలన్నది ఆరో భావాధిపతి డిసైడ్ చేస్తాడు. గురువు ఆరో భావాధిపతి అయ్యాడు, జ్ఞానాన్ని
పంచాలి. అతని రుణం అది. ఆ రుణాన్ని తీర్చుకుంటే అతను మోక్షం వస్తుంది. ఇప్పుడు కుజుడు కారకుడు అయ్యాడు. అది రుణ కారకత్వం. చాలా మంది అనుకుంటారు నా కోపం ఎక్కువ అండి అంటారు. కోపం వస్తే అడుక్కు తింటారు. జనరల్గా అయితే కోపం ఉండకూడదు. అర్థమైందా? ఎందుకంటే కోపాన్ని ఫస్ట్ జయించాలి. ఎందుకంటే అతని యొక్క లక్షణం కదా కుజుడిది. ఆ లక్షణానికి దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహానికి ఈ 12 రాసుల బంధాన్ని ఇచ్చాడు. అందులో ఆరో భావానికి కారకత్వాన్ని ఆయన్నే పెట్టాడు. అంటే కుజుడు ఎవరి భావంలో ఎక్కడైతే కూర్చున్నాడో, ఒకటి ఏ రాశిలో కూర్చున్నాడు, ఏ భావంలో కూర్చున్నాడు, ఈ భావానికి సంబంధించిన రుణాన్ని మీరు తీర్చుకోవాలి అని. సప్తమంలో కూర్చున్నాడు మనం ఏంటంటే జనరల్గా కుజు దోషం అంట. కాదు, నువ్వు నీ భార్యకు రుణపడ్డావు, తీర్చుకోవాలి. ఆమె నేను నిష్కరిస్తుంటుంది, కోప్పడకూడదు. ఆమె రుణం తీర్చుకుంటాక నీ జన్మెత్తావు. అది తీరకుండా నీకు మోక్షం రాదు కదా. అంటే మనం ఎక్కడ రుణం ఉండవు. పంచమ భావంలో కూర్చున్నాడు కుజుడు, నువ్వు నీ సంతానానికి రుణపడ్డావు. లేదు, నువ్వు ఒక గురువుగా మారావు, నీ శిష్యులకు నువ్వు రుణపడ్డావు. ఆ రుణం తీర్చుకోకుండా నీకు మోక్షం రాదు. చాలా మంది మోక్షానికి ఏంటంటే ప్రయాణం చేస్తుంటారు. కొంతమంది సన్యాసులు అయిపోతుంటారు, సాధు పొంగలు అవుతారు, వాళ్ళకి మోక్షం వస్తుందంటే రాదు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో కుజుడు ఏ గ్రహానికి కంజంక్షన్ అయ్యాడు, సూర్యుడితో కనెక్షన్ అయ్యాడు అనుకోండి, నీ తండ్రి రుణం తీర్చుకోవాలి అంట. గురువుతో కనెక్షన్ అయ్యాడు కుజుడు, నీ గురువు రుణం తీరాలి. గురువుకి రుణం తీర్చుకోకుండా నీకు మోక్షం వైపు అడుగు పెడతానికి లేదు. ఎవరిదైనా సరే రుణం తీర్చుకోకుండా మోక్షానికి ఒక్క స్టెప్ కూడా జరగదు, ఎన్ని జన్మలన్నా ఎత్తాలి. అంటే కుజుడు కూర్చోగానే అక్కడ లక్షణం అతనికి కోపమే. ఊరికనే వస్తుంది, ప్రతి మనిషికి కోపం ఉంటుంది. కారణం ఏంటంటే కుజుడు లక్షణం అది. ఎందుకంటే ఈ దేహానికి కోపం ఉంటుంది డిఫాల్ట్. దేహం ఉన్న ఏ జీవికైనా కోపం ఉంటుంది. అది కుక్కకి ఉంటుంది, పిల్లికి ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది కోపం, పక్షులకు కూడా ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక దేహం ఉంది కాబట్టి దానికి ఒక కుజుడు ఉన్నాడు. ఆ కుజు లక్షణమే కోపం. గట్టి గట్టిగా అరవటం. ప్రతి జంతువు గట్టిగా నరిసింది. మనిషి కూడా తనకు ఏదన్నా వస్తున్నప్పుడు అంటే గట్టిగా నరుస్తుంటాడు. అది లక్షణం అది. గట్టిగా మాట్లాడటం, గట్టిగా అరవటం లక్షణం, కుజు లక్షణం అది. చాలా అందంగా మాట్లాడటం అనేది చంద్ర లక్షణం, అది తర్వాత సంగతి. అంటే ఈ రుణం ఎందుకు తీర్చుకోవాలి మనం? ఎందుకంటే మనం జనరల్గా మీరు ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు ఫస్ట్ కుజుడిని అబ్జర్వ్ చేయండి. ఇతను ఎందుకోసం పుట్టాడు, ఇతను ఏ ఏ గ్రహాలకి 159 యాక్సిస్ లో పడ్డాడు, కంజంక్షన్ లో పడ్డాడు చెక్ చేసుకోవాలి. ఏ రాశిలో పడ్డాడు, ఎందుకంటే రాశి గుణాలు కొన్ని కనెక్షన్ అవుతాయి ఇక్కడ. అలాగే ఏ భావానికి సంబంధం పడ్డాడు. ఇక్కడ ఈ మనిషి రుణం తీర్చుకుంటాకే పుట్టాడు. ఇప్పుడు కుజుడికి మళ్ళీ మనకేంటే 4, 7, 8 దృష్టిలు ఇచ్చాడు పరాశర మహర్షి. అంటే కూర్చున్న స్థానం ఒకటే. నువ్వు ఎక్కడెక్కడ చూస్తున్నావు, ఏ ఏ భావాలు చూస్తున్నావు, ఆ భావాల రుణం కూడా తీర్చుకోవాలి. అందుకే నీకు ఈ దేహం దొరికిందని. ఆ రుణాలు తీర్చుకోకుండా నీకు మోక్షం వైపు ఒక్క అడుగు కూడా వేయలేవు. కొంతమంది జాతకాలు ఎలాగుంటాయంటే కుజుడు 3 దృష్టిలు వేశాడు, 4, 7, 8. ఆ 4, 7, 8 4, 5 గ్రహాలు పడతాయి. వీళ్ళు ఎక్కువ రుణపడ్డారు అని సమాజానికి, ఎక్కువ వ్యక్తులకు రుణపడ్డారు అని. ఆ రుణం తీర్చుకోకుండా ఇతనికి మళ్ళీ ఇంకో మోక్షం అనేది రాదు. మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సింది. అంటే కుజుడు యొక్క యాట్రిబ్యూట్ రుణం అనే దాన్ని ఎలాగ తీర్చుకుంటాం అన్నది ఇంపార్టెంట్. ఆ కుజుడు ఏంటంటే ఒక రోగాన్ని కూడా తీసుకొస్తుంటాడు. కుజుడు ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు, ఈ రుణం తీర్చుకోలేదు అనుకోండి, ఫస్ట్ స్టెప్ రోగ రూపంలో మనకు పీడ అనేది వస్తుంది. సెకండ్ స్టెప్ రుణ, రోగ, శత్రువులు. రుణంతోనే రోగం వస్తుంది, ఆ తర్వాత శత్రుత్వం పెరిగింది. రోగం వచ్చింది, ఆ రోగంతో మనం యుద్ధం చేయాలి. రోగమే మన ప్రథమ శత్రువు ఫస్ట్. శత్రువులు బయట ఎక్కడో ఉండరు. శత్రువులని తయారు చేసేది ఏంటంటే మన రుణాలే. మా అబ్బాయి చూడలేదండి అంటాడు, చెక్ చేసుకోండి. ఇతను వాళ్ళ అబ్బాయికి రుణపడ్డాడు, ఇతనే చూడాలి. వాళ్ళ అబ్బాయి ఇన్ని చూస్తారని గ్యారెంటీ లేదు. మా ఆవిడ నా మాట వింటలేదండి అంటాడు. నువ్వు నీ భార్యకు రుణపడ్డావు, నువ్వు ఆమెను చూసుకోవాలి, ఆమె నిన్ను చూడదు. మా అమ్మ నాన్న నన్ను పట్టించుకోరండి అంటాడు. నిజంగా పట్టించుకోరు. నువ్వు వాళ్ళకి రుణపడ్డావు, నువ్వు వాళ్ళని చూడాలి, వాళ్ళు నిన్ను తిడతా ఉంటారు. అయినా కూడా ఓర్పు సహనంతో మనం ఏంటంటే ఆ రుణాన్ని తీర్చుకోవాలి. ఇది కుజ లక్షణం. కానీ కుజుడు ఒప్పుకోడుగా. కుజుడికి 2 భావాల ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఆ 2 రకాల భావాల ఆధిపత్యం అంటే ఒకటి లగ్నం, రెండోది అష్టమ భావం. ఈ రాసులకు అధిపతి ఆయన. లగ్నం అనగానే ఒకటి నేను అనే అహంకారం వస్తుంది. ఒక మనిషికి నేను అనే అహంకారం ఎప్పుడైతే వస్తుందో
తనే అన్ని పొందాలనుకుంటాడు. నేను అవతలాడు రుణం ఉన్నాడన్న సంగతి మర్చిపోతాడు. ఇది మాయ. ఈ మాయని క్రియేట్ చేసే డిఫాల్ట్గా రాహువే. రెండోది ఏంటంటే అష్టం భావం. అష్టం భావం అనేది వాస్తవంగా చెప్పాలంటే నువ్వేదైతే పొందుతున్నావో దానిని దానం చేయాలి అని. దానం చేసేది మనం జనరల్ గా దాన స్థానం 12వ భావం చెప్తాం యాక్చువల్. కానీ సీక్రెట్ గా దాన స్థానం ఏదైనా ఉందంటే అది అష్టం భావం. ఎయిత్ హౌస్ అనేది దాన స్థానం. దానికి అధిపతి ఈయన కాలచక్రం. ఇప్పుడు రెండవ భావం అనేది నీ ఎక్యుములేషన్. అంటే నువ్వు సంపాదించుకునేది రెండో భావంలో ఉంటుంది శుక్రుడు. వృషభ రాశిలో నువ్వు ఏదైతే సంపాదించుకుంటావు దాని యొక్క సప్తమ భావం ఏదైతే ఉందో దాన్ని దానం చేశారు. ఈ సంపాదించి ఇక్కడ దానం చేసి రెండు హౌస్లు 2 8 ఫుల్ఫిల్ అవుతాయి. మనం దీన్ని ఇన్హెరిటెన్స్ హౌస్ కూడా అంటాం. అంటే కుజుడు దానం చేయడానికి పుట్టాడు. రూల్ 1. ఎలాగ దానం చేయగలుగుతాడు అంటే తనకు ఆల్రెడీ రుణభావం ఉందిగా. రుణభావం అని ఏదైతే ఉందో ఈ కారకత్వం అది కుజుడి యొక్క లక్షణం. పాపం లక్షణం నేను అనే అహంకారం. ఇప్పుడు ఒక మనిషికి మోక్షం రావాలి. 12వ భావంలో మోక్షం రావాలి. మోక్షాన్ని ఇచ్చే కారకత్వం ఒకరికి ఉంది. కేతువుకు ఉంది. కుజువత్ కేతు అంటాం మనం. అంటే కుజువత్ కేతు అంటే కుజ లక్షణాలు కేతువుకి ఉంటాయి. ఎప్పుడు వస్తాయి? కుజుడు నేను అనే అహంకారం ఉన్నప్పుడు కేతు ఏంటంటే ఆ అహంకారాన్ని నరికేస్తూ ఉంటాడు. ఆరో కారకత్వం కుజుడి చేతిలో ఉంది. 12వ కారకత్వం ఏమో కేతువు చేతిలో ఉంది. మోక్షం అనేది. వీళ్ళిద్దరికి మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. మనిషి అహంకారంతో ఎన్ని కర్మలు చేస్తాడు. గోచార కేతు అన్నిటినీ కొలాప్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వాస్తవంగా అయితే అందరూ బాధపడతారు ఈ విషయంలో. కేతు వచ్చినప్పుడు చాలా కోల్పోతున్నప్పుడు మనం బాధపడుతుంది. ఎందుకు కోల్పోతున్నాము అంటే ఇక్కడ నేను అనే అహంకారంతో దానికి అటాచ్ అయ్యాం మనం. ఈ అటాచ్మెంట్ని పోగొడటానికి కేతు ఉంటాడు. మోక్షం కావాలి నీకు, నువ్వు రుణం తీర్చుకో అంటాం. రుణం తీర్చుకుంటాక నేను అనే అహంకారానికి ఇష్టం లేదు. నేను ఏదో ఒకటి పొందాలి, ఏదో ఒకటి సాధించాలి అనే మనస్తత్వంలో మనం వెళ్తాం. అంటే కుదిరి ఏంటంటే అహంకారం ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎలా ఉంటుంది, ఆటోమేటిక్గా అక్కడ సూర్యుడు కూడా కూర్చున్నాడు కాబట్టి స్టేటస్ కావాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి. ఎందుకంటే పేరు ప్రఖ్యాతలు కావాలి, నాకు కీర్తి ప్రతిష్టలు కావాలి, కీర్తి కండువాలు కావాలనే దిగ్బలం పొందుతాడు దశంభావం. 10th హౌస్. ఇప్పుడు 10th హౌస్ లో దిగ్బలం పొందుతున్నాడంటే డిస్పోజిటర్ చాలా ఇంపార్టెంట్. డిస్పోజిటర్ ఎవరు మనకి ఇక్కడ? శని అయ్యాడు. ఎప్పుడైతే ఒక మనిషి కీర్తి వెనకాల పడుతుంటాడో శని పీడలో ఉంటాడు అని. శని ఏంటి? తన స్వభావం ఏంటి? కుజుడి స్వభావం అంటే మనం జనరల్గా చూసుకుంటే కోపం. శని స్వభావం పీడించడం, దుఃఖపెట్టడం. అంటే ఎవరైతే బాగా స్టేటస్ వైపు వెళ్తాడో అతను దుఃఖపడుతుంటాడు. వీళ్ళకే మోక్షం రాదు. ఇప్పుడు తన కర్మని తాను బాగా చేయగలిగాడు అనుకోండి, అర్థంగా అతనికి సుఖం అనే జ్ఞానం దొరికింది. గురువు సుఖస్థానంలో ఉంటాడు జ్ఞానం ఎప్పుడైనా. నువ్వు సుఖాన్ని బాగా పొందాలి అనుకుంటే నీ కర్మ ఏదైతే ఉందో 10th హౌస్ దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇక్కడ శనివతి రాహువులు తిరుగుతారు మనకి యాక్చువల్గా. శని దశంభావంలో బలంగా ఉంటాడు. ఎందుకంటే కుజుడు అక్కడ నేనన్న అహంకారంతో తపన పడుతూ ఉంటాడు. పొద్దున్న 5ంటికి లేగుతాడు, రాత్రి 11 దాకా ఓ పరిగెడతా ఉంటుంది జీవితం. నేను అనే కర్మలో సుఖం ఎక్కడ ఉంటుంది? కానీ ఈ కర్మను పర్ఫెక్ట్ గా ఫుల్ఫిల్ చేయగలుగుతాడంటే సుఖాన్ని పొందగలుగుతాడు. ఒక మనిషి సుఖం బాగా పడాలి అనుకోండి, సుఖస్థానం 4th హౌస్ మనస్సు. అతని మనస్సులో నేను అనే అహంకారం ఉండకూడదు. అహంకారం లేనప్పుడు మానసిక పీడ ఉండదు, శని పీడ ఉండదు. ఈ రెండు లేనప్పుడు సుఖపడతాడు. అంటే దీనిని జయిస్తే మనం 4th హౌస్, ఆరో భావాన్ని జయించగలిగామంటే మనకి 12th హౌస్ అనేది యాక్టివేషన్ లోకి వస్తుంది అని. ఇలాగా సంసప్తమాలు రెండు ఉంటాయి ప్రతిదానికి. ప్రతి భావానికి రెండు అక్యుములేషన్ చేసావు, దాని యొక్క దీన్ని అష్టం భావానికి పంచేయాలి, అక్కడ వదిలేయాలి. అంటే దీన్ని సంపాదించాం అనుకోండి, ఇది ఎంత పీడిస్తుంది అని భయాన్ని నేర్పించింది. ఎవరైతే బాగా అక్యుములేషన్ బాగా పెరుగుతుందో వాళ్ళ కష్టం భావం వల్ల చాలా భయం పెరిగింది. హై సెక్యూరిటీ కావాలంటారు, సీక్రెట్ సెక్యూరిటీలు పెట్టుకుంటారు. ఎవడేం చేస్తాడని చెప్పి అంతర్ముఖంగా తనలో తాను భయపడుతుంటారు. ఎందుకంటే సెకండ్ పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ మనకి సెకండ్ హౌస్ అంటే మనం పోగు చేసుకుంటాం. ఇప్పుడు 12th హౌస్ లో దానం చేసాం అనుకోండి,
దానం చేయటం వల్ల నీకేం పోగవుతుంది అంటే దాని యొక్క సెకండ్ హౌస్ నీ లగ్నమే, నీ వ్యక్తిత్వం పోగేది. నువ్వు వ్యక్తిత్వాన్ని పోగు చేసుకుంటావు, నిన్ను నువ్వు సంపాదించుకుంటున్నావు అని దానం వల్ల. మోక్షం వల్ల నీకేం వస్తుందంటే నిన్ను నువ్వు సంపాదించుకుంటావు. నీ ఆత్మ ఏదైతే ఉంటుందో నీ ఆత్మకి ఈశ్వర సాన్నిధ్యంలో నిన్ను నువ్వు సంపాదించుకుంటాక నువ్వు దానం చేస్తున్నావు, సాధన చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, మౌనం. ఇదంతా దేనికి? ఒక మనిషిని మౌనంగా ఉండమంటాను నేను. ఎందుకంటే అక్కడ బుధుడు నేచలో ఉంటాడు, మౌనంగా ఉంటూ సమస్యలు తీరుతాయి అంట. మౌనం చేయటం వల్ల డబ్బు రాదు, కానీ నిన్ను నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఒకటిని నీ లగ్నాన్ని సంపాదించుకోగలుగుతావు. అంటే ప్రతి భావానికి రెండో భావం మనం ఎక్యుములేట్ చేసేది, మనం సంపాదించేది, పోగు చేసుకునేది. ఈ ఆరో భావాన్ని కుజుడిని రుణం తీర్చినంత సేపు ఆ మనిషి పేరును అనిపిస్తూనే ఉంటాడు. అర్థం? ఎందుకంటే ఇక్కడే మీరు చాలా పర్సన్స్ కి డీప్ ప్రిడిక్షన్స్ ఇవ్వగలుగుతారు, అంటే ఒక లైఫ్ మేనేజ్మెంట్ అనేది చెప్పగలుగుతారు. కుజుడు అనగానే ఫస్ట్ నేను అనే అహంకారం తీసేయండి అంట. ఎందుకంటే ఆ అహంకారం వల్ల కుజుడి యొక్క అగ్రెసివ్నెస్ పెరుగుతుంది, వైల్డ్గా మాట్లాడటం ఒకటి వస్తుంది, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఒకటి వస్తుంది. ఇంకా అతని యొక్క ఆయుధాలు ఉండగా వెపన్ అతను, శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. అతనిలో ఒక ప్లేడర్ ఉంటాడు. అర్థమైందా? తనదే మాటే నెగ్గాలి అనే వాదన ఉంటుంది. ఇక్కడ న్యాయం ఉండదు, వాదనలో గెలవాలనే తప్ప ప్లేడర్స్కి ఉంటుంది, లాయర్స్. ఇక్కడ న్యాయమా అన్యాయమా అని ఉండదు. అక్కడ నేను ఒక కేసు తీసుకున్నాను, నేను గెలవాలి. ఇక్కడ నేను అనే అహం ఉంది కదా, ఈ అహం గెలవాలంటే నేను వాదించాలి. ఈ వాదించే గుణం కుజుడిది. అంటే ప్రతి మనిషిలోనూ ఒక ప్లేటర్ ఉంటాడు. నేను అనే అహంకారం ఉన్న ప్రతి మనిషిలో ప్లేటర్ ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే అది కుజు లక్షణం. అది కుజు కారకత్వం, ప్లేటర్ కారకత్వం వస్తుంది. ఇంకా వెపన్స్ ఉంటాయి కదా, మన జనరల్ ప్రిడిక్షన్ అందుకే అంట. హ్యూమన్ సైకలాజికల్ గా ఒక పర్సన్ మంచి జీవితంలో తీసుకెళ్లాలంటే కుజుడు కారకత్వంలో ఒక జోన్ ని సపరేట్ గా చూడాల్సి వస్తుంది. భౌతిక విషయాల్లో చూడాల్సి వచ్చింది. కెరీర్ విషయాల్లో కుజుడు అనగానే అగ్ని సంబంధమైన, కుజుడు అనగానే మెకానికల్ క్యాండిడేట్, ఏ భావాలకి ఏ రాశుల్లో పడ్డాడు, ఈ ఫీల్డ్ వెళ్తే బాగుంటుంది, ఇలా చెప్తాం. లక్షణాలు వచ్చేసరికి గట్టి గట్టిగా మాట్లాడతాం. అతనికి ఉండేది డిఫాల్ట్ కోపం. ఎందుకంటే ఆరోగ్యంలో అరిషట్ వర్గాలు, లోప గుణాలు ఇవన్నీ కుదురుకు వచ్చేస్తాయి. నేను అనే అహంకారం వచ్చినోడికి, నేను అని అనుకునే వాళ్ళకి ఏంటంటే తను సపరేట్ జోన్లోకి వెళ్ళిపోయాడు. ఆటోమేటిక్గా ఆరోభావ కారకత్వాల్లో ఉన్న అరిషట్ వర్గాలన్నీ పెరుగుతాయి. కామ క్రోధ లోప మోహ మదమాత్సర్యాలు అన్నీ పెరుగుతాయి. ఇంకా మనిషి రుణం తీర్చడానికి తను ఎందుకు సిద్ధపడతాడు? తను ఎక్కడ కూర్చుంటే అక్కడ నాకు కావాలి అంటాడు, ఎక్కడ చూస్తుంటే ఇది నేను నాది నేనే చేస్తున్నాను అంటాడు. కానీ తన సైకాలజీ ఎప్పుడైతే కుజుడు రుణము, రుణం తీర్చడానికే కుజుడు అక్కడ కూర్చున్నాడు, ఆ భావాలను చూస్తున్నాడు, ఆ గ్రహాలను చూస్తున్నాడు, కాబట్టి అక్కడి నుంచి నువ్వు ఏమీ పొందలేవు అని ఫిక్స్ చేయాలి. ఆయా వ్యక్తుల దగ్గర నుంచి కానీ ఆయా గ్రహాలు సంబంధిత నువ్వు పొందలేవు. నువ్వు వాటి రుణాలు తీర్చడానికి పుట్టావు. ఈ టైప్ ఆఫ్ కుజ లక్షణాలని ఒక ఆస్ట్రాలజర్ తీసుకోవడం అనుకోండి తన జీవితంలోకి, తను జ్యోతిష్కుడు అయిన. జ్యోతిష్కుడు అంటే ఏంటి? ఇక్కడ ఆ గ్రహం నడుస్తుంది అని. నవగ్రహాలు గుణగణాలతో ఒక మనిషి చరిస్తున్నాడంటే అతన్ని జ్యోతిష్యుడు అంటారు. నేను అనే అహంకారం వచ్చినప్పుడు ఏంటి? మనిషిలో విభజన గుణం వస్తుంది కదా. కుజుడు ఏం చేస్తాడు? డివైడ్ చేస్తుంటాడు, విభజన గుణం చేస్తుంటాడు. ఈ విభజన గుణం మనకి ఎక్కడ ఉందంటే మిథున రాశిలో ఉంటుంది యాక్చువల్గా. మిథున రాశిలో అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు, అంటే రెండు ఆపోజిట్ జెండర్స్ అని. వీళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళు లేనివాళ్ళు, జననం మరణం, బాల్యం కౌమారం, యవ్వనం వృద్ధాప్యం, ఇట్లాగా టూ ఆపోజిట్ డిఫరెన్సెస్ తీసుకొచ్చే కారకుడు కుజుడు అను. ఇక్కడ మనకి అధిపతి బుధుడయ్యాడు యాక్చువల్గా. బుధుడు తన తెలివితేటలతో డిఫరెన్స్ చేస్తాడు. కుజుడు కారకుడుగా ఈ డిఫరెన్స్ లో నేను అనే అహంకారం ఒక జోన్ తీసుకొచ్చి అక్కడ యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఇప్పుడు మిథునం అంటే రెండు ఆపోజిట్స్ ఏదైనా సరే. మేనంలో రెండు మేనాలు ఒకటే, ప్రతి భావంలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అధిపతిగా చూసుకుంటే మేషానికి అధిపతి, మేక తలకాయ కింద కూర్చొని మొండికి వెళ్ళిపోతుంది, పొట్టేలు లక్షణం, యుద్ధం చేయటం. అట్లా అటు మంచిగా చెడా నేను ఎటు చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఉండదు. ఎందుకంటే అతను విభజన కూడా ఉంది, నేను ఈ జోన్లో ఉన్నాను, నేను అవసరంలో కొట్టాలి. కానీ ఈ కుజుడికి రుణాన్ని పెట్టాడు దేవుడు. ఆ రుణం తీర్చుకోకుండా నీకు మోక్షం రాదు. ఇక్కడ మనం ఎన్ని తెలివితేటలు చేసినా, ఎంత చదివినా, ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, మనలో సరైన కుజ లక్షణం తీసుకోకపోతే, రుణం తీర్చాలి అనే లక్షణం మనలో జ్ఞానం రాకపోతే
మనకు మోక్షం రాదు. మోక్షం అంటే ఒక్క ఆత్మ వెళ్ళటం ఒకటే కాదు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి సమస్యలో నుంచి మనం బయటపడతాను కూడా మోక్షం అంటాం. ఒకటి, మళ్ళీ మళ్ళీ జన్మలు లేకుండా ఈశ్వర సాన్నిధ్యంలోకి వెళ్ళడం ఒక మోక్షం. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య కూడా మనల్ని అంటకుండా ఉండటం ఇంకొక మోక్షం. ఒకరు మనం తిట్టారంటే మనం కూడా తిట్టాలి కదండి అంటారు. నన్ను తిట్టాడు అంటాడు. అంటే నన్ను తిట్టడం అంటే నేను అహంకారం వచ్చినప్పుడు నేను సపరేట్ జోన్లోకి వెళ్ళాడు, అతను వేరే క్యాండిడేట్, నేను వేరే క్యాండిడేట్. అంటే విభజన కూడా మూడో కారకత్వం వచ్చేసింది కుజుడికి. ఎందుకంటే మిథునం అనేది ద్వంద్వం, ద్వంద్వ ప్రకృతి అని. స్త్రీ పురుషులు ఇద్దరు కలిస్తే మళ్ళీ అర్ధనారీశ్వర్లే. కానీ కుజకారకత్వం ఏం చేస్తుంది? నేనన్న అహంకారం వల్ల కుజుడి అజ్ఞానం, మూఢుడు, మూర్ఖత్వం, మొండివాడు, ఇవన్నీ కుజుడి యొక్క లక్షణాలు. మొండోళ్ళు చెప్తే అనరు, మూర్ఖులు చెప్పినా కూడా అర్థం కాదు. ఆటోమేటిక్ ఏం చేస్తారు? వాళ్ళు యుద్ధంగా దిగుతారుగా. ఎందుకంటే కుజుడికి సైన్యాధిపత్యం ఇచ్చారు కదా. సైన్యాధిపతి అంటే ఏంటి? ఎక్కడ యుద్ధం జరిగినా నేనే గెలవాలి అనే లక్షణం ఉంటుంది వాళ్ళకి. లాయర్స్ చూడండి, వాదిస్తుంటారు. మనం బ్లైండ్ గా చెప్పొచ్చు ఆరోపణకి దశమాధిపతి కుజుడితో కనెక్షన్ అయ్యాడు, లాయర్కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మనకు రుణాలు ఉంటాయి. కుజుడు అనగా నాలుగు కాళ్ళ జంతువులన్నీ కుజుడిగా వస్తుంది, వైల్డ్ యానిమల్స్ కుజుడే వస్తున్నాయి. అలాగే ఈ కుజుడు అదే డిఫాల్ట్ వృషభ రాశిలో కూర్చున్నాడు అనుకోండి. వృషభం అనగా మనకేంటి? ఆవులు, ఎద్దులు, గోవులు, నెమళ్ళు వస్తుంటాయి. వీటికి రుణపడ్డావు నువ్వు, వాటికి ఆహారాన్ని ఇవ్వాలి అని. అలా శని లాంటి గ్రహాలు కలిసినాయి. వైల్డ్ యానిమల్స్ మేకల, కేతువులు లాంటి వాడు సంబంధం ఏర్పడ్డాడు. తోకలున్న జంతువులన్నిటికీ నువ్వు ఆహారమే వైల్డ్ యానిమల్స్ అని చెప్తాం మనం. కుక్కలు ఉంటాయి, పందులు ఉంటాయి. అర్థమైందా? సమాజంలో చాలా ఉంటాయి జంతువులు. వాటికి నువ్వు రుణపడ్డావు, వాటికి రుణం తీర్చుకోవాలి. జంతువులకి ఏం కావాలి చెప్పు? ఆహారం ఒకటే కావాలి. ఆహారం మైదనం అంటే అది చేసుకుంటుంది, దాంతో మనం మైదనం చేయలేంగా. వాటి మైదనం అది చేసుకుంటుంది, వాటికి కావాల్సిన ఆహారాన్ని మనం ఇవ్వాలి. అంటే ఆ రుణం తీరుతుంది అని. లేదనుకో అదే జంతువుల చేత ఈ జాతకుడు పీడించబడతాడు. అంటే అశుభ గ్రహాల్లో రెండు రకాలు వెళ్తాయి. రవి అనగానే రాయల్ యానిమల్స్ వెళ్తుంటాయి. రెండు రాయల్ యానిమల్స్ అంటే అంటే ఏదైనా గవర్నమెంట్ ఉందా ఆ దేశానికి పక్షులు ఉంటాయి, లేదా ఇది జాతి జంతువు అంటారు, జాతి పక్షి అనే లెక్క ఉంటాయి ప్రతి దేశానికి. ఇప్పుడు ఆస్ట్రేలియా అనుకోండి, కంగారు ఉంటుంది. కుదురు రాహుతో సంబంధం ఏర్పడింది. ఒకటి, తండ్రికి రుణపడ్డావు, నీ బిడ్డలకు నువ్వు రుణపడ్డావు. రెండు, జంతు రూపంలో చూసావు అనుకోండి, ఆ దేశ చిహ్నమైన జంతువుకు నువ్వు రుణపడ్డావు. వాటికి నీ రుణాలు తీర్చుకోవాలి అని. కుజుడు రుణం తీర్చడానికే అందుకే ఈ దేహం వచ్చింది. రుణం లేకుండా మనకు దేహం అనేది లభించదు. ఇది జ్యోతిష్యుడు తెలుసుకోవాలి. మీరేంటంటే కౌన్సిలింగ్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడదు. ఆ రుణం తీర్చినంతసేపు సమస్యలు వస్తూ ఉంటాయి. కేతు బ్రేక్ చేస్తుంటాడు ఇమీడియట్లీ. అప్పుడు కేతువుని చూడండి, నీకు ఎక్కడెక్కడ కేతు తిరుగుతున్నాడు, ఏ యాక్సెస్ ఇచ్చాడు, నువ్వు ఈ రుణం ఇక్కడ తీర్చట్లేదు, అక్కడ కేతు నేను బ్రేక్ చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి నీకు సమస్యలు వస్తాయి. వాస్తవం సమస్య ఎక్కడి నుంచి రాదు, కేతు కూర్చున్న ఒక చోట నుంచి సమస్య వస్తుంది. ఈ ఉద్వత్ కేతు, శనివత్ రాహుల్ని చాలా డీప్ గా మీరు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రాహు కేతువులే మెయిన్ లీడ్. కుజుడు దేహం, ఆ దేహాధిపతి కర్మస్థానంలో ఉచ్చ స్థానాన్ని పొందాడు మకరంలో. ఫోర్ ప్లానెట్స్ మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. ఈ ఫోర్ ప్లానెట్స్ మీకు ఫుడ్ పెట్టే దేవుళ్ళు అని చెప్పాలి జ్యోతిష్యులు. నాలుగు ప్లానెట్లు, ఒకటి ఏళ్ళటి శని ఫుడ్ పెడుతుంది, ఆ, రాహు దోషాలు ఫుడ్ పెడతాయి, కేతు దోషాలు ఫుడ్ పెడతాయి. కుజుడు పిశాచ యోగమే అంటాం మనం. ఎందుకంటే రెండు అశుభ గ్రహాలు కలిస్తే అది పిశాచ యోగమే. శని కుజులు కలిశారు, యాంగర్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, కెరీర్ లో గొడవలు అవుతూ ఉంటాయి, దూకుడుతనం ఉంటుంది. లేదు, నేను కర్మకు రుణపడ్డాను, ఫలానా భావంలో కంజెషన్ ఏర్పడింది, వాళ్ళకి సేవ చేయడానికి పడు. శని సేవకారకుడు, కుజుడు రుణకారకుడు, వీళ్ళిద్దరు కలిశారు. నీ రుణం, నువ్వు సేవ, రెండు ఫలానా భావంలో పడింది. ఏకాదశిలో పడింది, సమాజాన్ని సేవ చేయాలి, నువ్వు దానికోసం పుట్టావు. నవమ భావంలో పడింది అంటే నువ్వు ధర్మానికి సేవ చేయాలి, గురువులకు సేవ చేయాలి, నీ పితృదేవతలకు సేవ చేయాలి, నీ తండ్రికి సేవ చేయాలి. అర్థమైందా? రెండు, నువ్వు జ్ఞానాన్ని నీ శిష్యులకు బోధిస్తా సేవ చేయాలి. అన్ని జ్ఞానాన్ని పంచాలి. అంటే మనం రుణపడ్డాం, ఈ రుణాలన్నీ తీర్చుకోవాలి మనం. రుణాలు తీర్చుకోవట్లేదు అనుకోండి, ఆ ప్లానెట్ మనల్ని పీడిస్తుంది. అలాగా కుజుడు యొక్క కారకత్వం ఎంత రుణాలు తీర్చుకుంటాం, అలాగే ఒక జాతకంలో ఇప్పుడు పరాశరి చూసుకుంటే లగ్నాత్ ఆరో భావాధిపతిని రుణపడ్డాడు అని చెప్తాం. జైమిని దీంట్లో తీసుకున్నాం అనుకోండి, ఇది బిఎన్ఎల్.
నాడీ శాస్త్రాలు తీసుకుంటే గురువుని లగ్నంగా మారుస్తావు కాబట్టి అక్కడి నుంచి ఆరో భావం వచ్చి నీ జీవకారకుడిగా నువ్వు రుణపడ్డావు, ఆ రుణాలు నువ్వు తీర్చుకోవాలని. ఆరో భావాధిపతి ఏ ప్లేస్ లో కూర్చున్నాడు, ఎవరితో కంజంక్షన్, ఆ భావాలు వస్తాయి. కాలచక్రంలో కుజుడే రుణం, ఈ దేహంతో తీర్చుకోవాల్సిందే రుణాలు. ఎందుకంటే రుణం తీర్చడానికి దేహ సంబంధం లేకుండా ఏది జరగదు. ఎందుకంటే భౌతిక జీవితానికి దేహం ముఖ్యం, ఎందుకంటే దేహ కారకుడైన. ఆ రుణం ఎలా తీర్చుకోవాలి ఏంటి అనేది ఆ తెలివితేటలు కుదిరేస్తాడు, ఎందుకంటే డిస్పోజిటర్ ఆయన అయ్యాడు కాబట్టి. లేదు, నువ్వు పలానా భావంలో పడింది రుణం తీర్చుకుంటాకి, ఆ భావాధిపతి ఎవరు? ఎందుకంటే అధిపతి కావాలి కదా, ఇతను కారకుడే రుణానికి, ఆరో భావానికి. కానీ అధిపతి ఒకడు ఉంటాడు కదా. తులాలగ్నానికి అధిపతి గురువు అయ్యాడు, రుణకారకుడేమో కుజుడు అయ్యాడు. వీళ్ళిద్దరు ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యారు, ఎవరెవరితో కనెక్ట్ అయ్యారు, ఈ రెండింటి యొక్క గుణగణాలను మనం క్లబ్ చేస్తా ఆ టైప్ ఆఫ్ రుణాలు ఉంటాయి నీకు, అవి తీర్చుకో అని చెప్పాలి. అవి తీరకుండా మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేం, ఎన్ని రెమెడీలు చేసినా పనికిరావు. ఒక మనిషి చేత నేను అనే అహంకారాన్ని లేకుండా తన యొక్క రుణాలని క్లియర్ చేపించడం మన చేత కాలేదు, ఫెయిల్ అయిపోయినట్టే ఆస్ట్రాలజర్. రెండోది, మనం ఆస్ట్రాలజర్ ఎప్పుడు కావాలంటే మనం కుజుడి యొక్క పాజిటివ్ అట్రిబ్యూట్స్ మన లైఫ్ లో తీసుకొని మన జీవన విధానం మార్చుకోవాలి. మనం జ్యోతిష్కులం కాలేం. జ్యోతిష్కులు అంటే విద్య నేర్చడం కాదు, ఫస్ట్ చదవటం కూడా కాదు, నీకు అవతల వాళ్ళకి అది జరిగింది ఇది జరిగింది అని చెప్పడం కాదు. వాళ్ళకి ప్రారంధాన్ని తెచ్చుకున్నారు, దాన్ని మనం ఆపలేం. కానీ ఈ ప్రారంధాన్ని అలైన్మెంట్ ద్వారా ఆపొచ్చు. ఒక గ్రహ గుణాలని పెంచుకుంటా, రాశి గుణాల తత్వంలో నీ జీవితాన్ని మలుచుకుంటా వెళ్ళామనుకో, అవి ఆటోమేటిక్గా ప్రారంధాలనే కరిగిపోతాయి. ఎందుకంటే ప్రతి గ్రహం యొక్క అట్రిబ్యూట్స్ తెలియాలి మీకు. ఇప్పుడు చంద్రుడు అనగానే మనం ఏం చెప్పుకున్నాం, సూర్యుడు అనగానే ఏం చెప్పుకున్నాం, ఏ రోజు కుజుడు అంటే ఎక్కడెక్కడ ఏ సెక్టర్లు ఏం పడ్డాయి. రెండు, అహంకారం తీసాం, నేను అనే అహంకారం, ఎందుకంటే అతను ఆధిపత్యం ఉంది కదా 1-8కి. అవతల వాళ్ళ రహస్యాలు తెలుసుకుంటాం, నేను అనే విభజన గుణంతో అవతల వాళ్ళని ఎలా వేధించాలి, ఎలా యుద్ధం చేయాలి, లక్షణాలన్నీ ప్రతి మనిషికి ఉంటాయి. ఎందుకంటే అష్టమానికి అధిపతి ఆయన, కారకుడు కాకపోయినా అధిపతి. కారకులు వేరే అవుతారు మళ్ళీ. అదే అష్టమాన కారకుడు శని అవుతాడు, కానీ ఇతను అధిపతి కదా. దశమంలో దిగ్బలం పొందుతున్నాడు, కారకుడు మళ్ళీ శని అవుతున్నాడు, అధిపతి కూడా శని అవుతుంటాడు కర్మకారంలో. కానీ మిగిలిన గ్రహాలకి, రాసులకి అధిపతులు ఒకళ్ళు అవుతారు, కారకులు ఒకళ్ళు అవుతారు. గురుడు మనకి 9-12కి ఎలాగ అధిపతి అయ్యాడు, 2-5, 9-11 కారకుడు ఎలాగయ్యాడు. అంటే ఇక్కడ మనం ఏంటంటే మన యొక్క బ్లెస్సింగ్ ఇవ్వాలి, అక్కడ సత్వగుణంతో బాగా ఉండగలగాలి. ఉంటేనే ఆ భావాలు అనేది బాగా అభివృద్ధి చెందుతాయి. అలాగే కుజుడు ఏ భావంలో కూర్చున్నా ఎవరిని చూస్తున్నా కూడా మనం వాళ్ళ యొక్క రుణాలు తీర్చుకుంటా వెళ్ళాం అనుకోండి, మనకి ఖచ్చితంగా మోక్షం వస్తుంది. మనకు మోక్షం రావాలంటే కేతు ఇవ్వాలి, ఆ కేతు ఇవ్వాలంటే కుజుడి యొక్క రుణాలు తీరాలి. ఇది కుజుడి యొక్క కాన్సెప్ట్ అన్నమాట. క్లాస్ చిన్నగానే ఉంటుంది, మీకు ముందు ముందు కంజంక్షన్స్ లో మళ్ళీ కుజుడు చాలా సార్లు వెళ్తాడు. మనం కుజుడు మళ్ళీ ఒక చాలా క్లాసుల్లోనే వెళ్తాడు, ప్రతి క్లాసులో కూడా అన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి మనకు. ముందు ఏంటంటే ఈ attributes ని మీరు డెవలప్ చేసుకోవాలి. మోక్షం అనగానే అడుగుతారు కదా కొంతమంది, మోక్షం అంటే ఎటు నుంచి వస్తుంది, ఒక్క ఆస్ట్రాలజర్ చెప్పగలుగుతారు. నాడి సిద్ధాంతం బాగా తెలిసిన జ్యోతిష్యుడు మోక్షానికి రావాలంటే నీకు ముందు రుణాలు ఎక్కడెక్కడ ఉండే, ఆ రుణాలు నువ్వు ఎలా తీర్చాలో చెప్పగలుగుతాడు. బయట ఇంకెక్కడ దొరకదు. అదేనండి, చాలా మంది తెలియదు. తెలియకుంటే ఏంటంటే సమస్యల్లో పడతారు, ఈ సమస్యలు పడేసేదే కుదురు మళ్ళీ. సమస్యలకు కారణం కూడా కుదిరే అవుతాడు. ఓకేనా? చిన్న క్లాసే, సింపుల్ గా ఉంటుంది. మీ లైఫ్ లోకి ఇది తీసుకొని వెళ్ళటం కష్టంగా ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి, మీ కుదిరి ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఎవరెవరిని చూస్తున్నాడు, ఏ ఏ భావం చూస్తున్నాడు, ఆ రుణాలు మనం తీర్చుకున్నామా లేదా, మనం ఎస్కేప్ అయ్యాము, అది మళ్ళీ బలంగా వచ్చి కూర్చుంటుంది నెత్తి మీద. అర్థమేనండి? ఈ కుదిరి మీద రేపు పొద్దున వేరే గ్రహాలు కనెక్షన్ అవుతున్నాయి అనుకోండి, ఎందుకంటే విడివిడిగా గ్రహాల కంజంక్షన్స్ చెప్పేటప్పుడు ఈ కుజుడితో మళ్ళీ చెప్పాల్సి వస్తుంది క్లాస్. కుజుడికి ముందు వెనకాల ఏ గ్రహం కూర్చొని ఉంది, కంజంక్షన్ లో ముందు కుజుడు కూర్చున్నాడా, వెనకాల కుజుడు కూర్చున్నాడా, కూర్చున్నప్పుడు ఎన్ని డిగ్రీలో కుజుడు కూర్చొని ఫలితాన్ని ఇస్తుండే, ఇవన్నీ మనం చూడాలి. కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఏ కాంబినేషన్ వల్ల అతను ఉచ్చ స్థితిని కోల్పోతున్నాడు, బలాన్ని, ఎన్ని చూడాలి. ముందైతే యాట్రిబ్యూట్స్ తెలుసుకోండి. ఎప్పుడైనా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి,
కుజుడు యొక్క ఆధిపత్యాలు ఏ రాశులకు ఉన్నాయి, కారకత్వాలు ఏ భావాలకు ఉన్నాయి, జనరల్ గా కుజుడుకున్న లక్షణాలు ఏంటి, మూడింటిని డిఫరెన్స్ చేసి మీరు చెక్ చేయడం మొదలు పెడితే చార్ట్ చాలా ఈజీగా చెప్పొచ్చు. పెద్ద కష్టపడక్కర్లా ఏ చార్ట్ని మనం రీడ్ చేయడానికి. అర్థమైనా? కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. బుధుడు అనగానే చాలా లక్షణం ఉంటుంది. బుధుడు అంటే ఇంటెలిజెన్స్ అతని లక్షణం, ఎడ్యుకేషన్ అతని కారకత్వం, ఆధిపత్యాలు మూడు ఆరు భావాలు, న్యూస్ని స్ప్రెడ్ చేయటం, లౌక్యాన్ని వాడటం. అర్థమైందా? ఇటు అటు విభజన గుణాలను ఏర్పరిచే విధంగా తను లక్షణాలను కలిగి ఉండటం. ఇది లక్షణాలే. కుజుడు అదే మిథున యొక్క కారకత్వం, మూడో కారకత్వం విభజన. రెండు విరుద్ధ భావాలు విభజించి అందులో ఒక భావం వైపు స్టాండ్ తీసుకుంటాడు కుజుడు. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ని తీసుకుందాం అనుకోండి. ఇస్లాం హిందూ అంటే ఇస్లాం టెర్రరిస్ట్ ఇస్లాం వైపు స్టాండ్ తీసుకుంటాడు, హిందూ టెర్రరిస్ట్ హిందూ వైపు స్టాండ్ తీసుకుంటాడు. ఎందుకంటే విభజిస్తున్నాడు ఇక్కడ, వీళ్ళు వేరు నేను వేరు అని. ఇక్కడ విభజించినప్పుడు అతనికి ఉండేది నేను ఒక జోన్కి వస్తున్నాను కాబట్టి నాకు నేను అనే అహంకారం వస్తుంది కదా. అప్పుడు కుజుడి యొక్క ఆయుధాలు ఉండేగా, వెపన్స్. శత్రుత్వం మెచ్చుకుంటాడు, యుద్ధం చేస్తాడు. మోక్షం అయితే రాదు. మోక్షం రావాలంటే అతను రుణం తీర్చుకోవాలి, యుద్ధం చేయకూడదు. ఎందుకంటే జ్యోతిష్యంలో చాలా మ్యాజికల్గా ఉంటుంది. 12 రాసులు కానీ నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ వాటి యొక్క యాట్రిబ్యూట్స్ కానీ మనిషిని ఈ జరామరణలో తిప్పుతూనే ఉంటాయి, బయటపడినాయి మోక్షం రానికి. మనకు రోగం వస్తే అమ్మో అయ్యాను భయపడిపోతాం, బెదిరిపోతాం. ఈ రోగం రావడానికి కారణమే కుజుడు అయ్యాడు తెలియదు వీళ్ళకి. రోగం వస్తుంటే కుదిరే కారకుడు. రెండోది మన గర్జనలో చేసిన దాని వల్ల కూడా రోగాలు వస్తాయి. అందుకే చూడండి, మా యోగులు కానీ మహర్షులు కానీ వాళ్ళు కాళ్ళు వెళ్ళిపోతున్నా, చేతులు వెళ్ళిపోతున్నా, క్యాన్సర్లు వెళ్ళిపోతున్నా ఇంత కూడా చలించరు. ముందు దీన్ని అనుభవించని, ఎందుకంటే ఈ రుణం కూడా తీర్చేసుకుందాం, ఈ రోగం పట్టింది కదా ఆ రుణాలు కూడా తీర్చుకుందాం అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. వాళ్ళకి బాగా తెలుసు జ్యోతిష్యం. వాళ్ళు పెద్దగా చదవరు, వాళ్ళ మనుషులే జ్యోతిష్యులు వాళ్ళు డిఫాల్ట్. కాకపోతే ఏంటంటే వాళ్ళు అలైన్మెంట్లో ఉంటారు, ప్రతి గ్రహాన్ని వాడుతూ ఉంటారు తన జీవితంలో. అందుకే వాళ్ళకి ఏంటంటే జాతకాలు మీకు చెప్పలేరు. మీకు ఆ కుజుడు అక్కడ ఉందంటే మీకు అది అయిపోద్దంటే చెప్పలేరు. ఎందుకంటే అతను కుజుడు అనే దాన్ని తను రుణంతో పోల్చుకుంటాడు, ఆ రుణం తీర్చుకుంటా తను ఉంటాడు కాబట్టి కుజుడు యొక్క ఫలితాలు అతనే పడవు. శని ఫలితాలు కూడా అలానే పడవు. ఎందుకంటే నేను సేవ చేయడానికి వచ్చాను, వీళ్ళకి కనెక్షన్లో సేవ పడింది, వీళ్ళ సేవ కోసం తరించాలి నేను. మళ్ళీ ఆ శని కూడా వీళ్ళని ఏం చేయలేడు. కాలపురుషుడు రాహు అసలు ఏం చేయలేడు. ఎందుకంటే కాలపురుష చక్రంలో వీళ్ళు పుట్టారు, ఈ కాలపురుష కోణంలో వీళ్ళ మీద తిరుగుతూ ఉంటుంది, కాలపురుషుడు తిరుగుతూనే ఉంటాడు. కానీ రాహు యొక్క కనెక్షన్ వీళ్ళకి బలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాహుని బ్రేక్ చేయడానికి కేతు ఉంటాడు అంతర్ముఖుడు. రాహు బహిర్ముఖుడు, కేతు అంతర్ముఖుడు. అర్థనా? అలాగే కుజుడు నేను అనే తత్వానికి. అందుకే ఆధిపత్యాలు వేరు, కారకత్వాలు వేరు, లక్షణాలు వేరు. మూడింటిని మీరు ఎప్పుడైతే ప్రతి గ్రహానికి డిఫరెన్స్ చేసి చూస్తున్నారు అనుకోండి, మీరు చాలా ఈజీగా జాతకాన్ని ఒక మనిషిని చదవగలుగుతారు. జాతక చక్రం చూడకుండానే అతని బిహేవియర్తో అతనికి ఎన్ని కష్టాలు వస్తాయి చెప్పొచ్చు. ఓకేనా సార్? ఇది రికార్డింగ్ స్టాప్ చేస్తాను.